ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ ఆఖరికి చేరుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ తన చివరి మ్యాచ్ పంజాబ్ తో తలపడనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కు పోలీసులు పటిష్ట బందోబస్తును కల్పిస్తున్నారు. 360 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్స్ తప్ప ఎలాంటి వస్తువులను స్టేడియంలోకి అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న ఎస్ఆర్హెచ్ రెండో స్థానంపై కన్నేసింది. పంజాబ్ పై గెలవాలనే పట్టుదలతో ఉంది. అటు పంజాబ్ కూడా లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని చూస్తోంది. కాగా ఈ మ్యాచ్ కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. మ్యాచ్ మధ్యలో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్ డీటెయిల్స్ మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ఐపీఎల్ 17 సీజన్ లీగ్ ఆఖరి స్టేజ్ కు చేరుకుంది. ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ, ఇప్పటి వరకు కూడా ఎండ విపరీతంగా ఉన్నది, చాలా వేడి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా కూడా చల్లబడింది. ఇంత ప్రేక్షకులందరూ కూడా క్యూలైన్లో కూడా వెళ్తున్నారు. వారు తెచ్చినటువంటి టికెట్స్ అంతా కూడా స్కాన్ చేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు ఇవాళ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. దాంతోపాటు ఇవాళ పంజాబ్ కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది. మొదటిగా బ్యాటింగ్ ఎంచుకుంది కాబట్టి చేజింగ్ ఎస్ఆర్హెచ్కి వచ్చింది. సో ఇవాళ అందరూ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ వస్తే హై వోల్టేజ్ మ్యాచ్ ఉంటుంది, హైయెస్ట్ స్కోర్ కొడతారనేసి కూడా అభిమానులు చాలా ఈగర్గా ఎక్సైట్ అయినటువంటి సిచ్యువేషను. కాకపోతే ఇప్పుడు చేజింగ్కి వచ్చినటువంటి సిచ్యువేషను. కాకపోతే కంపల్సరీ కూడా ఇవాళ వర్షం పడే అవకాశం అనేది వాతావరణ శాఖ జరిగి చెప్తున్నటువంటి నేపథ్యంలో దాని దగ్గరగా కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయే లోపల కూడా పడే అవకాశం, పెద్దగా వర్షం పడే అవకాశం లేదు, చిరుజల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందనేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో దాని దగ్గరగా గ్రౌండ్ స్టాఫ్ అంతా కూడా పూర్తి స్థాయిలో రెడీ అయినటువంటి సిచ్యువేషన్. ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చారు? हिंदी कहाँ से आए? हम इधर महाराष्ट्र से आए, मुंबई से आए। कौन सा टीम का सपोर्ट करने का है? हैदराबाद हाँ सपोर्टिंग। हैदराबाद में कौन सा प्लेयर है आपका फेवरेट प्लेयर? शर्मा, अभिषेक शर्मा। అచ్చా, వీళ్ళు మహారాష్ట్ర నుండి వచ్చారు. ఇంకా చాలా మంది ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తం టీ షర్ట్స్ వేసుకొని వచ్చారు వీళ్ళందరూ. ఇంకా మంది తిరుపతి. ఓకే, తిరుపతి నుండి వచ్చారంట. తిరుపతి అంటే క్రికెట్ అంటే మామూలు ఇది ఉండదు. ఏంటి ఇవాళ ఎస్ఆర్హెచ్ లో ఏ బ్యాట్స్మెన్ చూడడానికి తిరుపతి నుండి వచ్చారు? క్లాస్ హెడ్. ఓకే, సో మరి చేజింగ్ వచ్చింది కదా, చేజింగ్ ఎట్లా ఉండబోతుంది మరి? వెరీ క్లోజ్ మ్యాచ్. హైదరాబాద్ సన్ రైజ్. సో ఇదైతే ఎందుకంటే పక్క పీపీకేఎస్ లాస్ట్ మ్యాచ్ చూసాం, శ్యామ్ కరణ్ చాలా అద్భుతంగా ఆడాడు, క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ని గెలిపించుకున్నాడు. సో అంతే కసితో కూడా ఈ మ్యాచ్ గెలవాలనే ఉద్దేశంతో ఉంది. దాంతోపాటు ఎస్ఆర్హెచ్కి ఇది హోమ్ గ్రౌండ్కి లాస్ట్ మ్యాచ్ కాబట్టి ఆ ఒక ఎగ్జైట్మెంట్ వేరు ఉంటుంది, ఎందుకంటే ఆ క్రేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దాని దగ్గరకైనా విజువల్లోనే చూస్తున్నాం మనం. వేలాది మంది వచ్చారు. ఇప్పటికే స్టేడియం అంతా లోపల నిండిపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వారం ముందే ఆన్లైన్లో టికెట్లు పెట్టినప్పటికీ పూర్తిగా సోల్డ్ అవుట్ అయిపోయింది. సో వీళ్ళ ఎగ్జైట్మెంట్ ఎట్లుందండి? సో ఎలా ఉండబోతుంది మ్యాచ్ ఇవాళ? ఎందుకంటే చాలా హై వోల్టేజ్ మ్యాచ్ అనేసి అందరూ అంటున్నారు. పక్క వాతావరణం కూడా కొంచెం అనుకూలిస్తుందిగా. వర్షం అయితే పడే ఛాన్స్ లేదు. యాక్చువల్గా ఎస్ఆర్ఎస్ గెలిస్తే సెకండ్ ప్లేస్లో ఉండాలని కోరుకుంటున్నాం ప్రేక్షకులంతా. యాక్చువల్గా 2 ఛాన్సెస్ ఉంటాయి మనం కప్పు గెలవడానికి. 2 టైమ్స్ సెకండ్ ప్లేస్లో ఉంటే ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఓకే. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ మ్యాచ్ గెలిస్తే సెకండ్ పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ కానీ వీళ్ళందరూ కూడా యూజ్ చేసుకుంటారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బౌల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ తక్కువ టార్గెట్ కానీ వాళ్ళని చేస్తే మాత్రం 200 బిలో 200 లోపల మాత్రం ఆల్అౌట్ చేస్తే కంపల్సరీ ఎస్ఆర్హెచ్కి చేజింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను ఇక్కడి నుంచి వచ్చాను, కావ్య కోసం వచ్చాను. సో వీళ్ళందరూ కావ్య ఫ్యాన్స్ అంట, ఎస్ఆర్హెచ్ ఓనర్ కావ్య ఫ్యాన్స్. ఇవాళ పంజాబ్ ఎంత కొట్టే అవకాశం ఉంది? టార్గెట్ ఎంత పెట్టే అవకాశం ఉంది ఎస్ఆర్హెచ్కి? టార్గెట్ ఎంత పెట్టే అవకాశం ఉంది? టార్గెట్ 200 నుంచి కొడతారు. 10 ఓవర్స్ కంప్లీట్ చేస్తది ఎస్ఆర్హెచ్. పంజాబ్ బ్యాటింగ్ టార్గెట్ ఎంత పెట్టి 200 కొడుతుంది, 10 ఓవర్స్ లో కంప్లీట్ చేస్తుంది ఎస్ఆర్హెచ్. సో టార్గెట్ ఎంత పెట్టినా కూడా ఖచ్చితంగా 10-15 ఓవర్స్ లోనే ఫినిష్ చేస్తారు. పంజాబ్ శిఖర్ ధవన్
ఈయన మాత్రం ఎస్ఆర్ఎస్ టీ షర్ట్ వేసుకొని పంజాబ్ కి సపోర్ట్ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము మల్లాపూర్ నుంచి వచ్చామండి. వీఆర్ సో ఎక్సైటెడ్ ఫర్ ద మ్యాచ్. సో ఎంతమంది వచ్చారు? ఎవరెవరు వచ్చారు? మా బాబు, మా హస్బెండ్. ఎస్ఆర్హెచ్ రాక్స్. సో ఏంటి ఈ మ్యాచ్ లో ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే రెండు టీంలకి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి మనం గెలిస్తే సెకండ్ పొజిషన్కి వెళ్తాం. ఎట్లా ఉండబోతుంది? చాలా ఎక్సైటింగ్ ఉంది, సూపర్ ఎక్సైట్మెంట్. ఐఎమ్ షూర్ ఇట్ విల్ విన్ టుడే. ఎస్ఆర్హెచ్ విల్ విన్. సో ఎస్ఆర్హెచ్ ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తుంది అనేసి కూడా అభిమానులు చెప్తున్నారు. లోపల మాత్రం చాలా కోలాహలంగా ఉంది. మంచి డీజే సాంగ్స్ పెట్టారు. ఇప్పుడు టాస్ అయిపోయింది కాబట్టి